హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డే 3. ఈరోజైతే మనకి కిరాయి అయితే వచ్చింది. మధువాడ నుంచి అరకు వెళ్ళాలి. 1 డే ట్రిప్ ఇది. పొద్దున్న వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేయడమే. చూపిస్తాను మీకు ఏంటి అక్కడ ఎలా ఉంది, వర్షం పడుతుందా ఏంటి, క్లైమేట్ ఎలా ఉంది అన్నది మీకు అక్కడ చూపిస్తాను. ఓకేనా? గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంతోడిలో అనాలి నేడు మనలో మనిషి. కస్టమర్లను అయితే దింపేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అయింది. 9ంటికి కస్టమర్లు దింపించాను. రూమ్కి అయితే వచ్చాను. రూమ్ దగ్గర పార్క్ చేసాను బండి. అయితే ఏంటంటే మీకు ఈరోజు ఎంత వచ్చింది ఏటన్నది పైన వేస్తున్నాను చూడండి. ఇక్కడ సిఎన్జి పెట్రోల్ అని ఉంది కదా. సిఎన్జి పెట్రోల్ అంటే ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్. ఘాటు ఎక్కించాలి, 50 కిలోమీటర్ల ఘాటు. ఆ ఘాటు మొత్తం పెట్రోల్ మీద ఎక్కాలి. సిఎన్జి మీద ఎక్కితే ఏమవుతుంది అంటే క్లచ్ ప్లేట్లు పోయే అవకాశం అయితే ఉంటుంది. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి అయితే పర్లేదు. ఎప్పుడైనా సరే సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఉంటే ఘాట్ ఏదైనా ఉంటే కనుక పెట్రోల్ మీద ఎక్కించండి, సిఎన్జి మీద అస్సలు ఎక్కించొద్దు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయితే నాకు కళ్ళ ముందు జరిగింది. అలాగే క్లచ్ ప్లేట్లు మొత్తం పోయినాయి. కొత్త బండి అది కూడా. వాదంటరీ ఉంటే పర్లేదు, వాదంటరీ లేకపోతే కనుక చేతి డబ్బులు పడతాయి. గట్టిగానైతే అమౌంట్ నాకైతే క్లారిటీ తెలీదు. ఇంకోటి మీరు ముందు చూసారు కదా ఎక్కడెక్కడ తిరిగినా ఏంటన్నది. కొన్ని ప్లేస్లు కవర్ చేసాను ఈరోజు. ఇంకా చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మిస్ అయిపోయినాయి. ఎందుకంటే వీళ్ళకి ఒక్కరోజు షెడ్యూల్ కాబట్టి సరిపోలేదు టైము. ఎప్పుడైనా సరే అరకు చూడాలనుకుని ఎవరైనా వచ్చేటప్పుడు 2 రోజులు షెడ్యూల్ పెట్టుకోండి. 2 రోజులు పెట్టుకున్నారనుకో మీరు ఒక రోజు చూసేసి ఆ రోజు నైట్ వంజంగి వెళ్ళిపోయి వంజంగిలో స్టే చేసి అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చూసుకొని ఇక్కడ అరకులో ఏవైతే చూడలేదో మరుసటి రోజు కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే చూడాలనుకున్నప్పుడు 2 రోజులు షెడ్యూల్ పెట్టుకొని చూడడానికి అయితే రండి. ఒక రోజు అయితే ఒకటి కవర్ చేయగలరు, ఒకటి కవర్ చేయలేదు. అదొకటి ఏంటంటే అరకులోని చాక్లెట్ ఫ్యాక్టరీ అయినా పద్మావతి గార్డెన్ అయినా సరే 6 గంటలతో మీకు క్లోజ్ అయిపోతాయి. అవి మీరు బొర్రా కేవ్ చూసుకొని కటిక వాటర్ ఫాల్కి వెళ్ళి వచ్చేటప్పటికే మీకు టైం అయిపోద్ది. మళ్ళీ వుడెన్ బ్రిడ్జ్ చూసుకుంటారు, అది కూడా 5తో క్లోజ్ అది. అందుకే ఎప్పుడైనా సరే అరకు చూడాలనుకున్న వాళ్ళు 2 రోజులు షెడ్యూల్ పెట్టుకోండి. 2 రోజులు పెట్టుకుంటే ప్రశాంతంగా అన్నీ చూడొచ్చు. ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని అయితే ఇక్కడికి వస్తుంది కదా చూడడానికి. చూడకపోతే మళ్ళీ డిసప్పాయింటెడ్ అవుతుంది కదా. అందుకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి అయితే పర్లేదు. అంటే వెళ్ళి వాళ్ళకి ఇక్కడ వైజాగ్ లోకల్ వాళ్ళకి అయితే పర్లేదు. దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను నేను. 2 రోజులు షెడ్యూల్ పెట్టుకొని మంచిగా హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చేయండి, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇక నుంచి కంటిన్యూగా పెడతాను. ఇంకా అరకులో మిస్ అయిపోయినాయి కూడా ఈ నెలలో ఇంకో ట్రిప్ అయితే ఉంది, అది వచ్చే అవకాశం ఉంది. ఆ ట్రిప్ వచ్చేటప్పుడు నేను ఈసారి అయితే లోనికి వెళ్ళి కూడా చూపించి చేస్తాను. ఇప్పుడైతే బయటకే చూపించాను కదా, లోనికి వెళ్ళే అవకాశం లేదు. ఏంటంటే కస్టమర్లను బట్టి మనకు లోనికి వెళ్తాం ఉంటుంది. ఇంకో ట్రిప్ ఉంది, ఆ ట్రిప్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే అంతవరకు బాయ్ బాయ్. మళ్ళీ రేపు పొద్దున్న డే 4లో కలుసుకుందాం. ఓకేనా? బాయ్. DJ Chandra.